పురాణాల ప్రకారం హిమాలయాస్లోని మంచుకొండల్లో ఒక మహానగరం ఉంది. అక్కడ దేవతలు, దేవుళ్ళు, మహాపురుషులు బ్రతుకుతారు. ఈ శంబాలా కింగ్డమ్ని ప్రశాంతతకు, ధర్మానికి, జ్ఞానానికి, జ్ఞానోదయానికి నిలయంగా చెప్పుకుంటారు. విష్ణు అవతారమైన కల్కి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడని గ్రంథాల్లో ఉంది. మనం ఇప్పుడు వాడే ఆయుర్వేదం కూడా శంబాలా నగరం నుంచి వచ్చిందే. అండ్ ఈ శంబాలా నగరం గురించి కాలచక్రంలో కూడా ఉంది. ఇంతటి ప్రశాంతతకు, ధర్మానికి నిలయమైన ఈ నగరాన్ని టెక్నాలజీలో మన సాధారణ నగరం కన్నా చాలా అడ్వాన్స్గా ఉండే ఈ నగరాన్ని కనిపెట్టాలని ఎందరో ట్రై చేశారు, కానీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అడాల్ఫ్ హిట్లర్ తను ప్రపంచాన్ని మీద దండయాత్ర చేస్తున్నప్పుడు శంబాలా సిటీని కనిపెట్టమని సైనికులకు చెప్పి పంపించాడు, కానీ వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ నగరాన్ని ఎవరు ఎందుకు కనిపెట్టలేకపోయారంటే, మన హిందూ పురాణం ప్రకారం ఎవరైతే స్వచ్ఛమైన మనసుండి ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఈ నగరాన్ని కనిపెట్టగలరు అని ఉంది. ఈ శంబాలా నగరంలో దేవతలు, దేవుళ్ళు అండ్ ధర్మంగా బ్రతికే మనుషులు ఇక్కడ జీవిస్తారు. ఈ శంబాలా నగరంలో టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంటుంది. ఈజిప్షియన్స్ కట్టిన పిరమిడ్ని కట్టే టెక్నాలజీ శంబాలా నగరం నుంచే వచ్చిందని అంటుంటారు. శంబాలా నగరంలో జీవించే మనుషులకు ఏజ్ ఉండదు, అంటే వాళ్ళకు ఏజ్ పెరగదు. సో దానివల్ల వాళ్ళకు చావు ఉండదు. మనం నాగార్జున తీసిన కల్కి మూవీలో ఈ శంబాలా నగరాన్ని చూసాం. అంటే పురాణాల్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా దాన్ని ఏం రిఫ్లెక్ట్ చేయలేదు, బట్ సాధ్యమైనంత వరకు దాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేశాడు నాగార్జున. మన హిందూ పురాణాల ప్రకారం ఈ శంబాలా నగరం హిమాలయాస్లోని మంచుకొండల మధ్యలో ఉంటుంది. కొంతమంది ఈ శంబాలా నగరం మన భూమి మీద కాకుండా భూమి లోపట ఉంటుందని చెప్తున్నారు. కొంతమంది ఇది వేరే డైమెన్షన్లో ఉంటుందని అంటారు. ఆ డైమెన్షన్లోకి మన సాధారణ మనిషి వెళ్ళలేడు. అండ్ ఇంకా కొంతమంది అసలు శంబాలా నగరం నిజం ప్లేసే కాదు, అది ఒక స్పిరిచువల్ ప్లేస్, అది మన మైండ్లో ఉంటుంది అని అంటారు. దీనివల్లే కొంతమంది ఋషులు హిమాలయాస్లోకి వెళ్ళి అక్కడ జపం చేస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ మైండ్లో ఉన్న శంబాలా నగరాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు అని చెప్తుంటారు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.